ఈలోగా ఈ అమ్మవారన్న మాటలో ఒక గమ్మత్తైన మాట ఉందండి. ఇదే రుక్మిణీ కళ్యాణానికి ఆయువు పట్టు అంటారు పెద్దలు. ఆర్యామహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఎవరి ఆర్యామహాదేవి అంటే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్పారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యత్వమార్యాపతే ఘోణిత్వం సకితా మృదంగ వహతా చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణం చ కృతవాన్ తద్దేహ భాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏవ హిమచేత్కో వా తదన్యోధికః. శ్రీ మహావిష్ణువే శంకరుణ్ణి అనేక రూపాలతో సేవించి సేవించి ఆర్యామహాదేవి అన్న పేరుతో పరమశివుడి యొక్క ఇల్లాలైనాడు. ఇప్పుడు ఈ ఆర్యామహాదేవికి సంబంధించిన పద్యం విన్నా చదివినా ఒక ఫలితం వస్తుంది. పెద్దలు ఏం చెప్తారంటే, తండ్రి ఏం చూడగలడు? అప్పటికి ఆ సంబంధం చాలా బాగుందనిపిస్తుంది, పెళ్లి చేసేస్తాడు. కానీ ఆ పిల్లవాడికి వచ్చే గండాన్ని, ఆ పిల్లవాడికి వచ్చేటటువంటి ఐశ్వర్య భంగాన్ని, ఆ పిల్లవాడిలో వచ్చే మార్పుల్ని, ప్రమాదాల్ని కన్యాదాత ఎన్ని గ్రహించగలడు? కాబట్టి రుక్మిణీ కళ్యాణంలో కూర్చోపెడితే తప్ప పిల్లని సంబంధాలు చూసేవారు కాదు. కారణం ఏమిటో తెలుసా అండి? ఆర్యామహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఈ పద్యం ఆడపిల్ల చదివితే, అందుకే రేపు లేఖ ఇచ్చి చదివిస్తున్నాం. ఒకవేళ నొసటన అల్పాయుర్దాయం ఉన్నవాడు, లేదా ఐశ్వర్య భంగం అయిపోయేవాడు, లేదా సంతానమును పొందలేనివాడు, ఇలాంటి భంగపాట్లు ఉన్నటువంటి పురుషుడితో వివాహం అవ్వాలని రాసి ఉంటే ఆడపిల్లకి, ఎవరు ఈ పద్యాలు వింటున్నారో, ఈ పద్యాలు చదువుతున్నారో, ఎవరు రుక్మిణీ కళ్యాణం చూస్తున్నారో అటువంటి వారి నొసట వ్రాత మారి యోగ్యుడైన వరుడు వస్తాడు. శిశుపాలుడు తప్పి కృష్ణుడు వచ్చినట్టు. అందుకని రుక్మిణీ కళ్యాణం కలిగిస్తారు. అందుకని రుక్మిణీ కళ్యాణం చేయించేవారు పూర్వం. ఆ రుక్మిణీ కళ్యాణం చదివితే, చూస్తే మనకి ఉన్నటువంటి కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్న పాపరాశి వలన ఏర్పడినటువంటి కర్మవాసనలు తొలగి బుద్ధి చేత ఈశ్వర పాదములు పట్టగలుగుతాం. అది పెళ్ళైపోయిన వాళ్ళకు వచ్చే ఫలితం. కాబట్టి అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళని రుక్మిణీ కళ్యాణం ఉద్ధరించేస్తుంది. అంత గొప్ప లేఖ అటువంటి పద్యాలు. ఇప్పుడు అగ్నిజ్యోతనుడు పరిగెత్తుకొచ్చాడు. ఆ పద్యం రచించడంలో పోతన గారి పరవశం చూడండి. అసలు ఆ గంట నడిచేటప్పుడు మొట్టమొదటి మాట చూడండి, గురువు ఏం మాట్లాడతాడో. మెచ్చు భవద్గుణోన్నతిని అమేయధనావళులిచ్చ నాకు తావొచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురులేకమై వచ్చిన నైనా రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యకా అన్నాడు. రుక్మిణి అనలేదు. ఎవరు చదువుతున్నారో ఆ కన్యకలకందరికీ ఇదే ఫలితం ఆ పద్యంలో. ఇది పోతన గారి అద్భుతం. ఇది పోతన గారి వెనక రామచంద్ర ప్రభువు పలికెటిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెదవే రెండు గాథ పలుకగనేలా. ఏ కన్య చదివినా అదే ఫలితం. మెచ్చు భవద్గుణోన్నతిని, నీ గుణాలు మెచ్చుకున్నాడు. అమేయధనావళులిచ్చ నాకు, నీ వంటి శిష్యురాలికి గురువునైనందుకు నాకు ఎంత ధనం ఇచ్చాడో, ఇచ్చినట్టు భాగవతంలో లేదు. అంటే ఆయన ఎంత ఇచ్చినా ఈయనకి అంత తృప్తిగా ఉందని. అమేయధనావళులిచ్చ నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడే. సుదర్శన చక్రం పట్టుకుని వచ్చేసాడు మా కృష్ణుడు. సురాసురులేకమై వచ్చిననైనా, దేవతలు రాక్షసులు కలిసి వచ్చినా సరే, దిక్కుమల్ల శిశుపాలుడు ఏపాటి రాక్షస వివాహముననుకొని పోవు నిన్ను. రాక్షస వివాహంలో తీసుకెడతాడు. రాక్షస వివాహం అంటే పెద్దవాళ్ళ సమ్మతి లేకుండా తీసుకెళ్ళడం. 8 వివాహ విధాల్లో అదొకటి. అందుకని ఇది శరణాగతి. అందుకని శత్రువుల్ని అణిచి ఈశ్వరుడు పొందుతాడు. అందుకని రాక్షస వివాహమే ఇక్కడ. అందుకని రాక్షస వివాహముననుకొని పోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యకా, నీ యొక్క జీవితం ఫలించింది. ఇది రేపు కన్యలందరూ కూర్చుని పద్యాలు చెప్తే వాళ్ళందరి మీదకి బ్రాహ్మణులు వచ్చి ఆ అక్షతలు పోసినటువంటి ఆ అక్షతల్ని, తలంబ్రాల అక్షతల్ని చల్లుతారు. చల్లితే అదే నీ జీవితం పండింది కన్యకా అని ఆశీర్వచనంతో సమానం అవుతుంది. నేను నీదాననవుదునుగాక అంటే సరిపోతుంది కదా. శిశుపాలుడు మరణించాలని కోరుకోవడం ఎందుకండి? లేదా ఓడిపోవాలని కోరడం ఎందుకు? ఇందులో ఉంది రహస్యం అంతా.
ఇప్పుడు మీరు ఒక్కసారి వెనక్కి రండి. ఎవరు ఆ భీష్మకుడి కొడుకులు? ఐదుగురు. ఐదుగురి పేర్లు ఏమిటి? రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మరథుడు, రుక్మనేత్రుడు, రుక్మిణి. ఐదుగురికి రుక్మంతోటే పేర్లు. రుక్మం అంటే బంగారము. బంగారం ఏం చేస్తుంది? లోభాన్ని కల్పిస్తుంది. ఐదు ఇంద్రియములు. ఈ ఐదు ఇంద్రియములు కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శేంద్రియము. ఈ ఐదు ఇంద్రియాలు ఎప్పుడు ఎవరిని కోరుకుంటాయి? చేది ప్రభువుని కోరుకుంటాయి. చిత్త ప్రభవమే కామము. కామాన్ని కోరుకుంటాయి. అంటే దాని మీద కోరిక, దీని మీద కోరిక. కళ్ళు దాన్ని చూద్దాం, చెవులు దీన్ని విందాం, ముక్కు దాన్ని వాసన చూద్దాం. ఎప్పుడూ కోరికలే. ఈ కోరికలు తీరాలని ఇంద్రియములు ఎప్పుడూ కూడా హాయిగా వెళ్ళి ఈశ్వరుడి తులసి వాసన చూద్దాం, వెళ్ళి చక్కగా రుక్మిణీ కళ్యాణం విందాం. అలా ఇంద్రియాలేం కోరవు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానదా అపక్వస్య ప్రకుర్వంతి వికానాం స్థాననేకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఇంద్రియాల్ని అణచడం అంత తేలిక కాదు. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పుణ చూడుము దానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. ఇంద్రియాల్ని నిగ్రహించడం అంటే అంత తేలికైన విషయం కాదు. పావుని పట్టుకోవచ్చేమో చేత్తో, ఇంద్రియాలు విచ్చలవిడిగా పరిగెడుతుంటే వెనక్కి తీయండి. ఎంత కష్టమో ఇంద్రియాల్ని వెనక్కి తీయడం. కాబట్టి ఈ ఐదుగురు ముందు పుట్టిన వాళ్ళు ఇంద్రియాలు. వీళ్ళు శిశుపాలుడంటే చేది ప్రభు కామం. వీళ్ళు ఎప్పుడు రుక్మిణి అంటే బుద్ధి, మనస్సు. ఈ మనస్సు వాళ్ళు చెప్పిన మాట విని కామముతో ఇంద్రియములతో అనుభవించాలని కోరుకుంటారు. ఈవిడేం చేస్తోంది? కృష్ణుడు కావాలనుకుంటోంది. కృష్ణుణ్ణి పొందుదామని లోపల కోరిక ఉన్నా పొందకుండా అడ్డుపడుతున్నవేవి? ఇంద్రియాలు అడ్డుపడుతుంటాయి. ఇంద్రియాలని గెలవలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ఇంద్రియాలని గెలవలేని వాళ్ళు చెయ్యవలసింది ఏమిటి? సర్వస్వ శరణాగతి. శరణాగతిలో ఏం చెప్తారో తెలుసా అండి? మీకు ఏ వడ్డొస్తున్నాయో చెప్తారు. అదే శరణాగతి అంటే. నిస్సందేహంగా మాట్లాడతారు, అబద్ధాలు ఆడరు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చాలా గొప్పగా ఉంటుంది. దుర్జటి కాళహస్తీశ్వర శతకం వింటే మీరు తెల్లపోతారు. శ్రీకాళహస్తీశ్వరుడు ముందుకెళ్ళి సంధ్యావందనం చేసి ఒళ్ళంతా పిండికట్లు పెట్టుకొని పరమశివుడి దగ్గరికి వెళ్ళి కాళహస్తీశ్వర లింగం ముందు నిలబడి ఆయన ఒక మాట చెప్పాడు. కాయలు కాచిపోయినదిలే కాయము. రాత్రి నేను ఎంతమంది వేశ్యలతోనో ఆనందం అనుభవించాను. వాళ్ళందరూ నా ఒళ్ళు గిల్లేరు. ఈశ్వర, ఈ ఒళ్ళు కాయలు కాసిపోయింది. మళ్ళీ చీకటి పడితే మళ్ళీ వేశ్యాగృహాలకు వెళ్ళిపోతున్నాను. పుట్టినది బ్రాహ్మణ వంశంలో. సూర్యోదయం అయితే నేను ఇంతటి మహాభక్తుణ్ణి, సూర్యాస్తమయం అయితే నా మనస్సుని నిగ్రహించలేకపోతున్నాను. ఈ శరీరం కాయలు కాసిపోయింది వాళ్ళు గిల్లితే. అయినా నా కామము మాత్రము తీరట్లేదు శంకర. ఇంకా వేశ్యల దగ్గరికి వెళ్ళమంటోంది. దీని తుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర, ఈ మనసు తుళ్ళనిచ్చి నీ పాదముల దగ్గర పెట్టుకోవయా అని కోరుకున్నాడు తప్ప ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మంచివాళ్ళ యాక్షన్ చేయలేదు. ఈ శరణాగతి అంటే. శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యతుపైమి దైవతం అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఎన్ని దోషాలు చేశాను. అంగీకరించడం శరణాగతి. ఇప్పుడు అమ్మవారు చెప్తోంది, ఈ ఇంద్రియములను నేను గెలవలేకపోతున్నాను, నేను శరణాగతి చేస్తున్నాను. ఈశ్వర, నువ్వేం చెయ్యాలి? నువ్వే ఈ ఇంద్రియముల యొక్క త్రుళ్ళనచాలి. నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, నన్ను నిదానను చేసుకోవాలి. నేను నిదానను కాలేను, ఈ ఇంద్రియాలు అడ్డుపడుతున్నాయి. ఇవి ముందున్న ఐదుగురు రుక్మ సంబంధమైనటువంటి నామం ఉన్న వాళ్ళు అడ్డుపడ్డమంటే. కాబట్టి ఏమవుతోంది? ఈ మాట చెప్పి అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లియో పంకజనాభ శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చెకుని పొమ్ము వచ్చేదన్. నా రాక్షస వివాహమునం కొనిపోవు నన్ను. ఎలా తీసుకెళ్లాలో తెలుసా? అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లియో పంకజనాభ. నువ్వు చతురంగ బలాలతో రావాలి. ఈశ్వర సంబంధమైనటువంటి గుణాలు నాయందు ప్రవేశపెట్టాలి. నేను పెట్టుకోలేకపోతున్నాను. నువ్వే నా దగ్గరికి రావాలి, నువ్వే ప్రవేశపెట్టాలి, నన్ను ధన్యురాల్ని చెయ్యాలి. చేసి నాకున్నటువంటి అరిషడ్వర్గములను అణచాలి, ఇంద్రియ లౌల్యమును తగ్గించాలి, తగ్గించి నన్ను నీదాన్ని చేసుకోవాలి.
లోపలి సౌధంబులో వర్తింపగా నిన్ను తేవచ్చునే ఎట్లు తెత్తునేని కావలివారల గలబంధువుల చంపి కాని తేరాదని కమలనయన భావించితేని ఒక ఉపాయంబు చెప్పెద ఆలించు. కులదేవయాత్ర చేసి పెండ్లికి ముంద నగరు వెల్వడి నగజాతకను మొక్క పెండ్లికి మునుబడ పెండ్లి కూతురు నెలమి మావారు పంపగ నేను ఎట్లు భూతనాథు సతికి మొక్కంగ వచ్చెదను ఆ సమయమున నీవు నన్ను కొనిపొమ్మున వార్గ్య చరిత. ఎంత గొప్ప పద్యం చెప్పిందో చూడండి తల్లి. లోపలి సౌధంబులో వర్తింపగా నన్ను తేవచ్చునే అట్లు తెత్తునేని కవలివారల కలబంధువుల చంపి కాని తేరాదని కమలనయన భావించితేని ఒక ఉపాయంబు చెప్పెద ఆలింపు. రుక్మిణి, నువ్వు చెప్పావు బానే ఉంది, నిన్ను నాదానిగా నేను చేసుకోవాలంటున్నావు, నువ్వు నన్ను పొందలేనంటున్నావు, అంతవరకు బాగుంది. కానీ నిన్ను నాదాన్ని చేసుకోవాలంటే నువ్వు కన్యకామణివి, నువ్వు వీధుల్లో నిలబడి బాల్కనీలో నిలబడి ఉండవుగా, ఎక్కడో అంతఃపురంలో సౌధంలో ఉంటావు. నీదాకా వచ్చి నిన్ను నేను తీసుకెళ్ళాలంటే ఎందరినో చంపాలి. చంపేటప్పుడు నువ్వే చెప్తున్నావు నీ అన్నలే నీకు ప్రతిబంధకాలని, వాళ్ళని చంపవలసి ఉంటుంది. అడ్డొస్తే భీష్మకుణ్ణి చంపవలసి ఉంటుంది. మరి ఎలా? అప్పుడు ఇంతమంది తెగటారిపోయాక వాళ్ళ శవాలు చూసి అయ్యయ్యయ్యో ఇంతమందిని చంపేశారా, నా కోరిక వల్ల ఇలా అయిపోయిందా అని మళ్ళీ నీకు మోహబుద్ధి ఏర్పడితే అంటావేమో కృష్ణ. నీకు ఉపాయం చెప్తానందమ్మవారు. ఏమిటా ఉపాయం? మా వాళ్ళు పెళ్లికి ముందు నన్ను ఊరికి చివర ఉన్నటువంటి పరమశివుని యొక్క ఇల్లాలైన పార్వతీదేవితో కలిసి కూర్చున్నటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడి ఆలయానికి పంపిస్తారు. అక్కడికి వచ్చి నేను అందరికీ పసుపు కుంకాలు ఇవ్వగలిగిన ఆ తల్లి సర్వమంగళాదేవిని అర్చన చేస్తాను. ఆ సమయంలో నా పక్కన కొద్ది బలం మాత్రమే ఉంటుంది రక్షణగా. అప్పుడు నువ్వు వచ్చి నన్ను చూడ్డానికి నిలబడినట్టు నిలబడి నీ రథం ఎక్కించుకుని తీసుకెళ్ళిపో. అప్పుడు ఏదో కొద్ది మంది ఉంటారు, చంపినా నష్టం ఏముంది, ఇబ్బంది లేదు. పైగా తీసుకెళ్ళిపోతుండగా నీ వేగం ఎవడందుకుంటాడు, అందుకని నువ్వు నన్ను అలా తీసుకెళ్ళు. ఉపాయం కూడా బోధ చేసిందమ్మ.